అవును. రిలీజ్ అవును. అవును. అంటే అది చాలా బాగుంది. హ్మ్. అంటే అప్పటి వరకు 'కా' సినిమాతో కిరణ్ హ్మ్. గారిని ఒక రకంగా చూసాం. అవును. అంటే అలా అని ఆ హ్మ్. మూవీ ఇంపాక్ట్ క్యారీ అవును. ఫార్వర్డ్ అవుతుంది. అవును. సడెన్‌గా అవును. ఇది కంప్లీట్ హ్మ్. డ్రాస్టిక్ చేంజ్‌లో ఆయన్ని అవును. మనం చూసాం. అవును. ఆయన మేనరిజమ్స్ కానీ, ఆ అవును. మందు బాటిల్ పట్టుకొని అవును. చేసేది అవును. ఇలాంటివన్నీ చాలా హైలైట్‌గా ఉన్నాయి. అవును. ఆయన డైలాగ్ డెలివరీ హ్మ్. మొత్తం అంతా చేంజ్ చేసేసారు అవును. ఇందులో. అవును. అంటే బిఫోర్ వర్క్ ఏమైనా చేసారా అండి దానికి? బిఫోర్ వర్కింగ్ కాదండి. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనే దానిలోకి డైరెక్టర్ ఒక మీటర్ అనుకున్నాడు. ఆ ఓకే. మీటర్‌లోకి డైరెక్టర్ ఒక బాడీ లాంగ్వేజి అది ఆయన ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అందంగా ఉంటారు ఈ సినిమాలో. హ్మ్. దానికి అంటే ఆ కథ ఇచ్చే వైబ్‌లో ఏది కావాలో అలా చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఓకే. హ్మ్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఎమోషన్ అన్నీ కొత్తగుంటాయి. హ్మ్. పాత 10 సినిమాల్లో కిరణ్ అబ్బవరం గారు వేరు. ఈ ఒక్క సినిమాలో రీడిఫైన్ కిరణ్ అబ్బవరం గారు కనపడతారు ఈ సినిమాలో. అంతేనా? మీరన్నట్టు 'కాకి' దీనికి క్వైట్ అపోజిట్. చాలా ఆ! క్వైట్ అపోజిట్. హ్మ్. అంటే ఆ హ్మ్. గ్లిమ్స్ కానీ అవి ఇవి అవును. చూసినప్పుడు అవును. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటి వరకు హ్మ్. మనం చూసిన కిరణ్ గారు ఇందులో లేరసలు. లేరు. సీరియస్‌గా అవును. చెప్పాలంటే. అవును. ఇది ఆయనకి ఎంత వరకు ఫెచింగ్ అయ్యే అవకాశం ఉంటది ఈ మూవీ డెఫినెట్‌గా అనేది? అండి. ఒక హీరో డిఫరెంట్ చేసుకుంటూ ఎళ్తేనే కొత్త ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుంటా ఎళ్ళగలరండి. హ్మ్. రెగ్యులర్ సినిమాలు చేస్తే నాకు తెలిసి అది ఉండదని నా ఫీలింగు. హ్మ్. హ్మ్. ఆయనకు విపరీతంగా నచ్చడానికి కూడా కారణం ఏందంటే, ఈ స్క్రిప్ట్‌లో ఆయన క్యారెక్టరైజేషన్. హ్మ్. తర్వాత హీరోయిన్ చాలా హై ఎనర్జీ గూడా హ్మ్. ఉన్నది అందులో. హీరోయిన్ క్యారెక్టరైజేషన్. ఈ హ్మ్. 2 కొత్తగా ఉంటాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ యూత్‌కి వైబ్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఒక ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఇది ఎలిమెంట్స్. హ్మ్. సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి ఫుల్ ఫ్యామిలీతో ఉంటది. అవును. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటు, నరేష్ గారు రావటం, వెంకటేశ్వర్ గారు రావటం, హ్మ్. వీళ్ళకి మధ్య జరిగే పంచులు అవన్నీ కొత్తగా ఉంటాయి. హ్మ్. ఒక రియలిస్టిక్ కామెడీ చూసి ఫీలింగ్ సో, కామెడీతో వస్తది. హ్మ్. కితకితలు పెట్టాలని అవును. డిసైడ్ అయిపోయారు మీరు. అవును. అవును. అండ్ మీ మూవీస్‌కి సంబంధించి హ్మ్. కూడా ట్రాక్ హ్మ్. అబ్జర్వ్ చేస్తే అంటే హ్మ్. ఫస్ట్ మూవీ నుంచి హ్మ్. ఎస్పెషల్లీ 'సామజవర్గంన' హ్మ్. హ్మ్. అంటే మీ టేస్ట్ ఏంటి అనేది హ్మ్. మాకు కూడా హ్మ్. అర్థమవుతుంది.